నెల్లూరు జిల్లా సంక్రాంతి పండుగ సమయంలో కోళ్ల పందాలు పేకాట స్థావరాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సీఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు కార్యాలయంలో ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు దైవ దర్శనాలకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం తెలిపిన ఇళ్ల వద్ద పోలీసు గస్తీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ ఉంటే 112కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పండుగ సమయంలో కోళ్ల పందాలు పేకాట స్థావరాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిందితులకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకోవాలని సీఐ కోరారు. కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కూడా సెలవులు ఎక్కువగా ఉన్నందువల్ల ఊర్లకు వెళ్ళటం, అలాగే దర్శనాలకి దైవ దర్శనాలకు వెళ్ళడం జరుగుతుంది. అట్లా వెళ్ళదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ గస్తీ ఏర్పాటు చేస్తాము. లేదా ఎవరైనా అనుమానమైన వ్యక్తులు కానీ అక్కడ సంచరిస్తున్నా కూడా పోలీస్ స్టేషన్కి కానీ అట్లాగే 112కి కానీ కాల్ చేసి చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకా ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కడైనా కూడా కోడి పందాలు కానీ అలాగే జోదం కానీ పేకాటల్లో నిర్వహించిన అట్లాగే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి వాళ్ళు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రాములకు కానీ అట్లాగే డీజేలకు కానీ పర్మిషన్ లేదు. అశ్లీల నృత్యాలకి అలాంటి వాటికి కూడా అసలు పర్మిషన్ లేదు. వాటిని అట్లా ఎక్కడైనా నిర్వహించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా దేవుడి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మైక్ పర్మిషన్ కావాల్సి వస్తే పోలీస్కి మాకు అర్జీ పెట్టుకుంటే దాన్ని డిఎస్పీ గారి ద్వారా మైక్ పర్మిషన్ వచ్చేటట్టు మేము చూస్తాం. అలాగే ముఖ్యంగా మనకి ఈ మంత్ అంతా కూడా జనవరి 10th నుంచి ఫిబ్రవరి 10th వరకు రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ వారం ఏంటి అనేది మాకు షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం చేస్తున్నాం. బుచ్చి మండల ప్రజలందరికీ కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా